హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా క్రిస్పీ చికెన్ స్ట్రైప్స్ ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదా, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మస్ట్ ట్రై. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినే రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని శుభ్రం చేసుకుని చికెన్ ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి స్ట్రైప్స్ లాగా. ఇప్పుడు ఇందులోనే చికెన్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల డార్క్ సోయా సాస్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకోండి. చికెన్ పీసెస్ మాత్రం ఇలాగ స్ట్రైప్స్లా పొడవుగానే ఉండాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 1 అవర్ అన్న వదిలేండి, మీకు టైం లేకపోతే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్ తీసుకొని ఇందులో ఒక పెద్ద కప్పుతో నేను కప్పున్నర మైదా పిండి వేసుకుంటున్నాను. కొంచెం పిండి ఎక్కువే పడుతుంది దీనికి. ఇలా కప్పున్నర మైదా పిండి వేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని ఇందులోనే 1 కప్పు ఓట్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని 1 టీ స్పూన్ కారం కూడా వేసి ఈ పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ఉప్పు కారం అంతా కూడా పిండికి బాగా కలవాలన్నమాట. ఆ విధంగా కలుపుకోవాలి. మీరు బయటకు వెళ్ళే పని లేకుండా చాలా టేస్టీగా, అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఎవరికైనా సరే నచ్చేలాగా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మస్ట్ ట్రై అని చెప్తున్నాను. ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి, టేస్ట్ మీకే తెలుస్తుంది. బయటకు వెళ్ళే పని లేకుండా ఎప్పుడైనా వీకెండ్ అప్పుడు కానీ ఏదైనా అకేషనల్ వైజ్గా కానీ ఒకసారి ఇలా ట్రై చేశారంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం కలుపుకున్న పిండిలో నుంచి ఒక 2 గుప్పెళ్ళు పక్కన పెట్టుకోవాలి. ఈ గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం నీళ్ళని పోసుకుంటూ మనం దోశ పిండి ఉంటుంది కదా, ఆ విధంగా కలుపుకోవాలి. కొంచెం లూజ్గా ఇలా అనమాట. ఇలా కలిపిన తర్వాత చికెన్ పీసెస్ని ఈ పిండిలో వేసుకొని డిప్ చేసుకోవాలి. పిండి కోటింగ్ చికెన్కి పట్టాలన్నమాట. ఒక్కొక్క పీస్ అయినా సరే లేదంటే ఒక 4-5 అన్నా వేసుకొని పిండి మొత్తం కూడా ఒకసారి ఇలా చికెన్ పీస్కి పట్టేలా పట్టించుకున్న తర్వాత పొడి పిండి ఉంటుంది కదా మనం ప్లేట్లో కలుపుకున్నాం, ఆ పిండిలో ఈ చికెన్ పీసెస్ వేసుకొని డిప్ చేసుకోవాలి పిండి కోటింగ్ పట్టేలాగా అనమాట. ఇలా మొత్తం చికెన్ మొత్తం కూడా ఈ విధంగానే చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా రానివ్వకూడదు. అలాగని హై ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే పైకి కలర్ వస్తుంది కానీ లోన్ చికెన్ కుక్ అవ్వదనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత తీసేసుకొని మిగతావన్నీ కూడా అలాగే చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే తందూరి సాస్ కానీ టమాటో కచప్ కానీ ఇలా నేను చూపిస్తున్నట్టుగా హనీలో సెస్మీ వేసుకొని కానీ డిప్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.